గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేస్తుందని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. రేవంత్ ప్రభుత్వం 40% కమిషన్లు తీసుకుంటుందని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికలు సందర్భంగా సికింద్రాబాద్ లో నిర్వహించిన బీజేపీ విజయ్ సంకల్ప సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేశారు బీజేపీ చీఫ్. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రజల్లో పూర్తిగా కనుమరుగైందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఇక కేంద్రం నుంచి నిధులు తెస్తామని చెప్పారు బండి సంజయ్. బీఆర్ఎస్ కు ఓటేస్తే గెలిచిన వాళ్ళంతా మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్తారన్నారు. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రజలను కోరుతూ, మన మున్సిపాలిటీస్లో నోటిఫికేషన్ రాగానే మన ఒక ప్రాంతాల్లో మనం వెళ్ళిపోవాలి, అక్కడే ఉండాలి, పని చేయాలి. భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి రావాలి. మళ్ళీ 2028లో కూడా భారతీయ జనతా పార్టీ నగా జెండానే మనం గోల్కొండ కిలా మీద ఎగిరేస్తాం. అందరం దానికి తయారు కావాలి. మనం ఏముండాలి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. మనకు ఒక్కసారి మున్సిపాలిటీని మాకు అప్పయ్యపండి, ఒక్కసారి కార్పొరేషన్ మాకు అప్పయ్యపండి. అభివృద్ధి ఏందో మేము చేసి చూపెడతాం. ఇప్పటి వచ్చిన అభివృద్ధి నిధులను కూడా కేంద్రానియే. ఇవాళ మాకు అధికారం ఇవ్వకుంటే వాళ్ళ నిధులు వచ్చే పరిస్థితులు, నిధులు వచ్చినా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిజాయితీగా మన కార్పొరేషన్, మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ కార్పొరేషన్, ఈ మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి అని, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నిధులు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్లను, మేయర్లను గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. మనం ఏముండాలి.